బీజేపీ వీళ్ళందరూ దశాబ్దాల తరబడి కొట్టుకోగా నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాడు. అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఆంధ్రాలో మాత్రం ఆ ఇంపాక్ట్ క్రిందసారి రాలేదు. ఈ ట్రిప్ వచ్చేటప్పటికి కూటమిలో బీజేపీ కలవడం వల్ల 164 సీట్లు సాధించగలిగింది. ఈ మూమెంట్లో భారతీయ జనతా పార్టీ సహకారంతో కూడా సంబంధం లేకుండా నేరుగా విశ్వ హిందూ పరిషత్ ఒక కార్యక్రమం చేసింది, హైందవ శంకరరావు అని. అంటే నార్త్ ఇండియాకి పరిమితం అవుతుంది అనుకున్నట్టు హైందవ శంకరరావు ఒక పెద్ద ప్రముఖులు ఎవ్వడూ లేడు అందులో. ఏ సినీ సెలబ్రిటీలు లేరు, ఏ పవన్ కళ్యాణ్ లేరు, ఇంకొకళ్ళు లేరు. కేవలం హైందవ వ్యక్తులు, నాయకులు మాట్లాడే ఉపన్యాసాలు, వాళ్ళు ఎవరో పెద్ద పాపులర్ కూడా కాదు, కానీ మేమందరం ఐక్యంగా ఉన్నామని తెలియజేయడం కోసం సొంత డబ్బులు పెట్టుకుని వచ్చారు రాష్ట్ర నలుమూలలో. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద విప్లవం, హిందువులలో అతిపెద్ద విప్లవం, ఎవ్వడూ ఊహించని విప్లవం. ఈవెన్ ఆ ఆర్గనైజర్లే షాక్ తిన్నారు. ఇంకా మాకు వెహికల్స్ ఏర్పాటు చేయలేకపోయారు మీరని చెప్పేసి అడిగిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. రోడ్ల మీద చిక్కుబడిపోయిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. మనం చూసాం ఆ రోజున. ఇది వచ్చింది చూసిన దగ్గర నుంచి కన్ను కుట్టిందనాలా, ఈ ప్రయోజనం తాము ఓన్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారనాలా ఇది జరుగుతుంది. సనాతన ధర్మ పరిరక్షణ అవతారం ఎత్తినటువంటి పవన్ కళ్యాణ్ ఆ కాన్సెప్ట్ తర్వాతనే కదా విపరీతంగా అది చేసుకొస్తుంది. ఇటు చంద్రబాబు నాయుడు టీటీడీ లడ్డు ఇష్యూ